హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. ఈరోజు వీడియోలో మీకు నేను మొట్టమొదటిసారిగా నేను ఇన్ని రోజుల నుంచి చాలా కాంపిటీషన్స్లో పోటీ చేయడం కానివ్వండి, వాటిని మీకు పోస్ట్ చేసి చూపించడం కానివ్వండి, ప్రైజెస్ రిసీవ్ చేసుకున్నది ఇదంతా కూడా నా ఎడ్యుకేషన్కి సంబంధించి ఉండింది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. అంటే ఎక్కువ ఎలక్యూషన్స్, ఎస్సే రైటింగ్స్, క్విజెస్, మూడ్ కోర్ట్స్, ఇలా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. చాలా వరకు ప్రైజెస్ గెలుచుకున్నాను. బట్ దిస్ టైం ఇది నా లాస్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. అంటే నేను ఎల్ఎల్ఎం సెకండ్ ఇయర్ కాబట్టి ఇంకా ఈ మాస్టర్స్ తర్వాత నేను పిహెచ్డి చేసినా నేను ఒక స్టూడెంట్గా పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం లేదు. కాబట్టి నేను చాలా ఆ రోజు నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. బట్ అయినప్పటికీ కూడా చెయ్యాలి అన్న సంకల్పంతో మాత్రమే వచ్చాను. హాస్టల్లో నా దగ్గర చాలా వరకు ఐటమ్స్ అంటే రెడీ అవ్వడానికి అట్లేం లేదు. ఒక హాఫ్ శారీ ఉండింది నా దగ్గర. అండ్ మా అమ్మ మా ఫ్రెండ్స్ వస్తుంటే జ్యువెలరీ ఇచ్చి పంపించారు. అండ్ ఇంకా కొన్ని మా ఫ్రెండ్స్ జ్యువెలరీ అయితే యూస్ చేసి నేను లంగావోణితోనే అయితే వచ్చాను. అంటే ఆ రోజు కాంపిటీషన్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఏ స్టేట్ డ్రెస్ అయినా సరే మనం రిప్రజెంట్ చేస్తూ దాని గొప్పతనాన్ని చెప్తూ ఉండాలి. అండ్ ఇంకా వాళ్ళు చెప్పబోయే రౌండ్స్ నుంచి క్వాలిఫై అవ్వాలి. సో నేను ఇంకా రెడీ అయ్యి వచ్చాను. ముందు రోజే అయితే రిజిస్ట్రేషన్కి చేయించుకోవాలంట. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే స్పాట్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పారు. బట్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ముందు రోజు అంట. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాపర్ ఆర్గనైజేషన్ అనేది అస్సలకి లేదు. సరిగ్గా రెస్పాండ్ అవ్వడం కానీ, అంటే బీటెక్ వాళ్ళు అనమాట, వాళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పడం కూడా రాదు. వాళ్ళకన్నా నేను ఆల్మోస్ట్ 3 years అయితే పెద్ద డెఫినెట్గా. ఎందుకంటే బీటెక్ వాళ్ళు 3rd year 4th year అయినప్పటికీ కూడా నేను 5 years BA LLB అయిపోయి LLM కూడా వస్తుంది. అంటే ఏజ్ డజంట్ మ్యాటర్ ఇక్కడ, బట్ రెస్పెక్ట్ నీడ్స్. కాబట్టి నాకు అక్కడ ఆర్గనైజేషన్ నచ్చలేదు. బట్ నేను ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను కాబట్టి వాళ్ళంతా ఎంత ఇరిటేషన్ తెప్పించినప్పటికీ కూడా ఐ వాజ్ జస్ట్ కూల్ అనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ నన్ను డెమోగా ఇక్కడ చూపిస్తున్నారు. ఈయన ఏంటి అంటే అలా అఫ్కోర్స్ తెలుగు ఆయన కాదనమాట. కాకపోతే ఏంటి అంటే తీసుకొచ్చారు జడ్జ్ లాగా. ఆయన పద్ధతి కూడా కొంచెం నాకు నచ్చలేదనే చెప్పాలి. కాకపోతే ఫస్ట్ అయితే ఎలా చేయాలి ఏంటనేది అయితే నేర్పిస్తున్నారనమాట. ఎందుకు అంటే ఆయన కూడా ఎలా చెప్తున్నారు అంటే ముందు చెప్పిన రూల్స్ కాకుండా వేరే రూల్స్ చెప్పడం అట్లా చేశారు. అందుకని నాకు ఏదైనా సరే నాకు నచ్చకపోతే నచ్చలేదనే చెప్తాను. కాబట్టి నేను అంత ధైర్యంగా అయితే చెప్పేస్తున్నాను. ఇక నుంచి ఈ ఆర్గనైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కొంచెం అంటే ఈగోలెస్ ఉన్న వాళ్ళని, లేకపోతే కొంచెం బాగా ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద ఈవెంట్ని స్పాయిల్ చేస్తారనమాట కొంతమంది ఎక్కువ యాటిట్యూడ్తో అలా చేసేవాళ్ళు. బట్ అలా కాకుండా ఇంత మంచి ఈవెంట్ చేస్తున్నప్పుడు కొంచెం బాగుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. నేను ఎంత చెప్తున్నాను అంటే నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందో మీరే అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనకి వచ్చిన ఆయన ఎలా చేయాలి ఏంటి అనేది అయితే డెమో అయితే ఫస్ట్ చూపిస్తున్నారు. Our esteemed sponsors, Rajesh Garu, Managing Director of Apurva Textiles, respected teaching and non-teaching faculty, and my dear friends, a very warm welcome to you all who are gathered here today. I am P. Rajeshwari, studying BTech final year in the Department of Computer Science and Engineering, and I am delighted to be your host for this colorful and vibrant event. Traditional dress competition is an event that celebrates the rich tapestry of Indian culture and attires. Today, we have gathered here to showcase and celebrate the elegance and grace of Indian tradition competition. I am Prashanti, final year CSC department, your host today, and it's pleasant to have you all here. We are embarking on a journey through time and tradition. Our contestants are about to grace the runway with the elegance and grace of their traditional attire. The ramp is ready and the stage is set, and our contestants are eager to showcase the beauty and cultural richness of their traditional dress. Without further ado, let's welcome our first contestant, P. Kirti, onto the stage. ఈ ఈవెంట్ అయితే మనకి 3 roundsలో జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 42 members వరకు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటి నుంచి కూడా ఎవరిష్టం వాళ్ళది ఏ స్టేట్నైనా
ఆ స్టేట్లో ఉన్న ఒక డ్రెస్ని రిప్రజెంట్ చేస్తూ ఆ డ్రెస్ గురించి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది, అంటే ఆ అటైర్ గురించి చెప్పాలి. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు అంటే 42 మెంబర్స్ అలా నుంచి ఒక 20 మెంబర్స్ని తీశారు, మళ్ళీ 20 మెంబర్స్ నుంచి టాప్ 10 తీశారు, మళ్ళీ టాప్ 10కి కాంపిటీషన్ జరిపి టాప్ 3కి అయితే కనుక ఒక క్యాష్ ప్రైజెస్ అనేది ఇచ్చారనమాట. నేను ఎక్కడి వరకు వచ్చాను, ఎన్ని రౌండ్స్ వరకు వెళ్ళాను, అసలు ఏం జరిగింది, అక్కడ జరిగింది ఏంటి అనేది కూడా నేను మొత్తం చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి.
ఫస్ట్ ఇంకా సింగిల్గా వచ్చి అందరం చెప్పాం కదా, తర్వాత వచ్చేసరికి జంటలుగా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు రమ్మంటున్నారు. నాకైతే ఎవరైనా ఉంటారా, చాలామందికి వాళ్ళు కాలేజ్ వాళ్ళు వచ్చి ఉన్నారు, బయట అక్కడ నుంచి అరుస్తూ ఉన్నారు వాళ్ళని. అండ్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలా చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరు లేరు. లా డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఇంకో అమ్మాయి ఉంది, కానీ తనది నెంబర్ నాది ఒకటే వైపు నెంబర్ ఉండడంతో ఇద్దరం ఒకేసారి పేరుగా రావడానికి లేదు. ఆపోజిట్ సైడ్ నుంచి పేరుగా రావాలి కాబట్టి పాసిబిలిటీ అయితే లేకుండే. ఇక్కడ ఎవరైతే కొన్ని స్టేట్స్ని రిప్రజెంట్ చేశారో వాళ్ళు ఆ స్టేట్కి రిలేటెడే అనమాట. అంటే ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు, బట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చున్నారు. సో చాలామంది వాళ్ళ స్టేట్స్ని రిప్రజెంట్ చేశారు. నేను ఇంకా అందరు ఇక్కడే ఉండి డిఫరెంట్ స్టేట్స్ని చేస్తారేమో అనుకున్నాను, బట్ నేను ఇంకా నా యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా మొత్తం ఇట్లా జంటలుగా వచ్చేసిన తర్వాత అయితే కనుక వీళ్ళ నుంచి వీళ్ళు టాప్ 20ని అంటే ఫ్రమ్ టాప్ 42 అక్కడ నుంచి టాప్ 20ని అయితే తీయబోతున్నారనమాట. సో ఇలా వచ్చేసిన తర్వాత చూస్తూ ఉండండి. మొత్తానికి సింగిల్గా జంటలుగా అయిపోయిన తర్వాత ఫ్రమ్ టాప్ 42 నుంచి దే హ్యావ్ సెలెక్టెడ్ 20 మెంబర్స్. నాకు ఇలాంటివి పెద్ద ఐడియా లేదు. అండ్ దీనికి వాకింగ్ స్టైల్ కూడా ర్యాంప్ వాక్ అట్లా కాదు, ట్రెడిషనల్గానే నడవాలని చెప్పాను. నేను అది ఫాలో అయ్యాను. చాలామంది అలానే నడిచినప్పటికీ కూడా అలో చేసేసారు. నేను సెలెక్ట్ అవ్వడం నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇలా ఫస్ట్ టైం చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళామంటేనే ఒక స్టెప్ విన్ అయిపోయినట్లే కదా. నెక్స్ట్ అయితే మనకి ఒక 1 minute అయితే కనుక ప్రతి ఒక్కరు వాళ్ళ అటైర్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పాలి. సో కొంతమందిది నేను పెడతాను అండ్ నాది కూడా ఉంటుంది చూడండి. అండ్ ఎలా మాట్లాడాను అనిపించింది అనేది కూడా మీరు కమెంట్స్లో షేర్ చేయండి. స్పీచ్ కూడా ఏదైనా ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా అన్నారు. నేను రిప్రజెంట్ చేసింది ఆంధ్ర కాబట్టి తెలుగులోనే మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఫైనల్గా తెలుగునే చూస్ చేసుకున్నాను. ఎందుకు అంటే మన అటైర్కి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది. Engineering department. I'm here to tell about my Marathi style. The style of the saree is Naukari saree, and in this saree it is most important to this Marathi style, and also the hairstyle is also most precious in this Marathi style. And also this Marathi style is for this Marathi style of woman wears the saree is very beautiful. Thank you. Ladies and gentlemen, please put your hands together for G. Vasari. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు గంటావాసి. నేను లా డిపార్ట్మెంట్ నుంచి మాస్టర్స్ చదువుతున్నాను. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ లంగావోనిలో వచ్చాను. లంగావోని అంటే అచ్చ తెలుగుతనాన్ని మీ అందరికీ కూడా కట్టుకొట్టుతోనే పేరు చెప్పకుండానే తెలిసిపోతుంది. ఈ వాలుజడ, ఈ యొక్క నగలు, ఈ యొక్క బుట్టలు మన యొక్క తెలుగుతనాన్ని ఎంత ఉట్టిపడేలా చేస్తాయి. విదేశీ వాళ్ళు కూడా మన యొక్క తెలుగు గెటప్ వేసుకుని మురిసిపోతూ ఎన్నో సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు కదా. విదేశీ వాళ్ళే అంతగా అభిమానించే ఈ అటైర్ని నేను వేరే ఏ రాష్ట్రం అటైర్ని వేసుకోవాలని నేను అనుకోలేదు. ఎందుకంటే నా రాష్ట్రంలో ఉన్న ఇంత గొప్ప తెలుగుతనాన్ని అంటే మాతృభాషలో ఉన్న గొప్పతనం, నా మాతృజన్మలో నాకు కన్నతల్లి ఇచ్చిన ఈ అందమైన అవతారం
you. Thank you. Next contestant. Where I have Kanchali or Ghagra. ये तो राजस्थानी स्टाइल और this is Rajput. Thank you, Dipti. Our next contestant, final contestant, number 26, Rajakumari. హలో ఎట్లున్నా నేనైతే మస్తున్నా. నా పేరు రాజకుమారి చౌహాన్, సెకండ్ ఇయర్ బీటెక్ ట్రిపుల్. గెస్ట్ చేస్తారా? బంజారా కమ్యూనిటీకి చెందిన డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ది కంప్లీట్ అవుట్ఫిట్ ని మేము కేట్యా అనేసి అంటాం. ఐఎమ్ ఆల్సో బంజారా గర్ల్. దీనిని మేము చెప్పగలుగుతారా? You had to say, Charlie, not me. దీన్ని మేము ఓడని అంటాము. అండ్ ఈ బ్యాంగిల్స్ ని మేము చుడియా అంటాం. అండ్ దిస్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈస్ డన్ బై హ్యాండ్స్. మా అమ్మ కుట్టారు టోటల్ వర్క్ అంతా. ఇది మిషన్ పైన అయితే కుట్టలేదు, ఇది చాలా కష్టం. సో అంత ప్రతి ఎంబ్రాయిడరీ వర్క్ ప్రతి పాయింట్ టు పాయింట్ మా అమ్మ కుట్టారు చాలా ప్రేమతో. దీనిని నేను వేసుకున్న హారాన్ని రప్పియా హార్ అనేసి అంటారు. దీనిని 25 పైన యూజ్ చేసి Thank you so much. థ్యాంక్ యూ. No, who is came in the top 10? Only this much energy, huh? Okay. I'm going forward. Now we have top 10 people who will be selecting for the top 10. They have to choose one question and they have to answer that question. Top 10 people, and who will give the right answer and good manner and confidently without any hesitation, you will be winning. The top 3 people will be selected for the grand finale. Thank you so much. And now I'm announcing top 10, number 8. Please come one step forward. Number 8. Gayatri. Edamma Gayatri. Where is Edamma Gayatri? Why Gayatri? Number 11. T Gayatri. Number 7, 35. Top 7, number 35. Please Dirisha. Top 6, number 38. M Sony. 38. 38 and 6. 36. M Sony. 38 Vasri, come no. Sony, go back and call you again. 38. Next contestant, 31. Dikshita. Number 27. Karishma Mallareddy. Our next contestant, number 3, top 3. Number 16, JV Dipti. సార్ వాళ్ళు డ్యూయల్ గానే వచ్చారు సార్, ఒకరు రారు, వస్తే ఇద్దరికి రావాలి ప్రైజ్. అంటే వాళ్ళిద్దరు ఒకే దానికి వస్తారు. Okay, fine. Okay, here. Samaka, you call your Saratha. She's coming with you. And now top 3 is 16, Deviditi. And top 2 is 26, Rajakumari. And finally, top 1, number 37, 37. Thank you so much. Ladies and gentlemen, please put your hands for the top 10 contestants.
be participating in grand finale. And thank you very much. All the very best for your next year. Thank you so much. You may escort the Vasavi. And the question is, in your opinion, which traditional Indian dress stands out as the most elegant and sophisticated? నా పేరు వాసవి. నేను వేసుకున్న అటైర్ గురించి నన్ను క్వశ్చన్ అడిగినట్టుగా ఉంది నాకు. ఎందుకు అంటే ఇక్కడ నన్ను అడిగిన క్వశ్చన్ ఇండియన్ కల్చర్లో ఏది డ్రెస్ అంటే మనకి ఏది ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా కదా. సో శారీ, హాఫ్ శారీ. ఎక్కువ యూనిక్. యూనిక్ డ్రెస్ కూడా చీరకు మించింది ఇంకొకటి లేదు. చీర కట్టు తెలుసుకో ఉంది కదా మనకి. సో ఏంటి అంటే అమ్మాయిని పెళ్లి ముందు లంగావోని, పెళ్లి తర్వాత చీర, ఈ రెండింటిలో ఉన్న గొప్పతనం మరి ఏ దాంట్లో లేదు. మన యొక్క కల్చర్స్ లో మనం వేర్ చేసేది కాన్ఫిడెంట్ గా వేర్ చేస్తే ఏ అటైర్ అయినా కూడా మనకి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. నేను ముఖ్యంగా లంగావోని మరియు చీరకైతే చెప్తున్నాను. దానిలో ఉన్న విధానం ఎవరికైనా చూసినా సరే గౌరవించాలి అనే తత్వం పుడుతుంది. ఈ కట్టుని మీరెవరూ మర్చిపోవద్దు. ఈ కట్టుని మన భావి తరాలకు నెక్స్ట్ జనరేషన్స్ కి ఇలానే అందించాలి అనేది నేను కోరుకుంటున్నాను. నా ప్రకారంగా ఎంతో గొప్ప కట్టు చీర లంగావోని. Thank you so much. Thank Can you. you say how many types of chirakattu is there? ఇండియన్ లో Yes, of course. Indians only wearing saree. there are so many. చాలా రకాలైతే కట్టులు ఉన్నాయి. నేనైతే సెకండ్ రౌండ్లో కూడా టాప్ 10లో కూడా క్వాలిఫై అయిపోయాను. టాప్ 10కి కూడా చిట్స్ వేశారు. ఒక టాపిక్ ఎంచుకోవాలి, ఆ టాపిక్లో మాట్లాడాలి అండ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నేను చాలా బాగా మాట్లాడాలని నాకు అనిపించింది 2 సార్లు కూడా. అండ్ చప్పట్లు కూడా చాలా వరకు మోగాయి. నాకు అదే చాలా సంతోషం. అండ్ టాప్ 10 నుంచి టాప్ 3 అయితే తీశారు. ఐ వాజ్ ఇన్ టాప్ 4. అండ్ విన్ అవున వాళ్ళు చెప్తే ఒక సాకులా ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్గా ఫ్యాక్ట్ చెప్తాను. సో ఆయన ఎవరైతే ఆయనకి పర్సనల్గా నచ్చారో, అంటే నచ్చడం మీన్స్ ఫస్ట్ నుంచి ఒకళ్ళు అనుకున్నారు ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మాట్లాడకపోయినా, స్పీచ్ బాగా చెప్పకపోయినా సరే అక్కడ డైరెక్ట్గా తెలిసిపోతుంది. 1 minute 10 seconds మాట్లాడిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేశారు ఆయన. మరి వాళ్ళ లాంగ్వేజ్ అనో కొంతమంది తెలుసు, ఎట్లా కానీ అలా జరిగింది. బట్ ఐ వాజ్ ఓకే. దానికి నేను అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి, అయినప్పటికీ కూడా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన 3 rounds క్వాలిఫై అవ్వకుండా వచ్చి టాప్ 4లో నిలబడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది నా అటైర్, అలాగే నేను ఎలా మాట్లాడాను అంతా కూడా చెప్పండి. ఇక్కడ అపూర్వ టెక్స్టైల్స్ కొత్తగా వచ్చిందనమాట ఇక్కడ బ్రాంచ్. వాళ్ళైతే టాప్ 3 members క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఐ థింక్ 5,000, 2,500 అట్లా అయితే ఇచ్చారు. 3,000, 2,500 అండ్ 2,000 అట్లా ఇచ్చారు. సో ఇదన్నమాట. టాప్ 1కి వాళ్ళు ఇచ్చింది 3,000 అంతే. సో ఇది జరిగిందనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. నా డ్రెస్ అలాగే నేను ఎలా మాట్లాడాను అనేది కూడా చెప్పి, ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.